అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బివి హాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారండి, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్నటి వ్లాగ్ చూశారు కదా, నేను మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అనేసి మీతో షేర్ చేసుకున్నాను. ఊరు వెళ్ళే దారిలో మాకు పొలిమేరలో ఒక అమ్మవారి గుడి ఉంటుందన్నమాట. అక్కడ దర్శనం చేసుకున్నాను. చాలా నాళ్ళ తర్వాత వస్తున్నాను కదా, అందుకే ముందు అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా ఊర్లోకి అయితే బయలుదేరాము. ఇంటికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాకు ఒక టిఫిన్ బండి ఉంటుందన్నమాట. మనకి ఊర్లో అయితే అంటే సిటీల్లో అయితే చక్కగా బండ్లు అట్లా ఉంటాయి, కానీ ఇక్కడైతే ఒక చిన్న షెడ్ లాగా వేసి ఇక్కడైతే టిఫిన్కి మేము ఆగాము. ఇదిగోండి, ఇక్కడైతే అందరం ఇడ్లీ దోశ తింటున్నాము. ఇక్కడ ఎక్కువ వెరైటీస్ ఏమీ ఉండవండి. ఇడ్లీ దోశ పూరి ఇలాంటివే ఉంటాయి. మనకైతే ఉప్మా అనేసి రవ్వ దోశ ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా, కానీ ఇక్కడ చాలా లిమిటెడ్గా ఉంటాయి, కానీ రుచి కూడా చాలా చాలా బాగుంటుంది అనుకోండి. ఇక్కడ ఉండే రుచి మనకి ఎక్కడ కూడా ఉండదు. మీ అందరికీ తెలిసిన విషయమే, పల్లెటూరులో రుచులు వేరుగా ఉంటాయి అనేసి. ఇదిగోండి, ఇక్కడైతే మేము ఇంకా ఇడ్లీ ఇవన్నీ కూడా పెట్టించుకొని తింటున్నాం అనమాట. ఆంటీ కూడా మేము రాగానే ఇంకా వేడి ఇడ్లీని బయటకి అప్పుడే తీసి ఇంకా వేడిగా మా అందరికీ పెడుతుంది అనమాట. మేమందరం ఇంకా ఇడ్లీ టిఫిన్ ఇంకా అందరం తింటున్నాం. గుడికి వెళ్తున్నామని చెప్పాం కదా, పొంగల్ పెట్టేదాకా మా పిన్ని మా అమ్మ వీళ్ళెవరు టిఫిన్ ఇలాంటి ఏమీ తినరనమాట. ఓన్లీ వాటర్ అట్లాంటివే తాగుతారు. అందుకే మా పిన్ని అను మా అమ్మ వీళ్ళిద్దరూ టిఫిన్ చేయలేదు. ఇంకా మేము అందరం టిఫిన్ చేసాము. ఎవరన్నా పొంగల్ పెట్టే ముందు టిఫిన్ తినకుండానే పొంగల్ దేవుడికి నైవేద్యం పెట్టాలి అని అనుకుంటారు కదా, అట్లాగే అమ్మ వాళ్ళు కూడా తినలేదు. ఇంకా మేమందరం కూడా ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళటానికి జస్ట్ ఒక్క 20 minutes టైం పడుతుంది అంతే. ఇంక ఇక్కడ నుంచి రూట్లన్నీ చాలా బాగుంటుందన్నమాట. బయట క్లైమేట్ కానీ ఇప్పుడంటే మనకి అన్సీజన్ అంటే ఇప్పుడే నాటు వేసే టైం కాబట్టి మనకి వరి ఇదేమీ లేదు, కానీ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వస్తే కనుక అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి, అంత బాగుంటుంది. సంక్రాంతి ముందు వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈసారి ఎప్పుడన్నా ఆ టైంలో వస్తే మీకు కూడా షేర్ చేస్తాను. మేము మా బాబాయ్ వాళ్ళ మా ఇద్దరు ఫ్యామిలీస్ వెళ్తున్నాము. సో ఇంకా ఇదిగోండి, మాటల్లోనే ఇంటికి వచ్చేసాము. నిన్న మేము హోమ్ టూర్ చేసాం కదా, ఇదిగోండి బయట నుంచి అయితే ఇల్లు ఇలా ఉంటుందన్నమాట. ఇంటి ముందు ఇట్లాగా పెద్ద ప్లేస్ ఉంటుంది. ఇక్కడ చాలా ప్లేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే వెనక కూడా బాగా పెద్ద ప్లేస్ ఉంటుంది. ఇదిగోండి, ఇంకా వెళ్ళగానే నానమ్మ టీ ఇవన్నీ కూడా రెడీ చేస్తుంది. నేను ఒక పక్క నుంచి వ్లాగ్ చేస్తుంటే మా తమ్ముడు ఫొటోస్ తీస్తున్నాడు అనమాట. ఇద్దరం అనుకోకుండా ఒకేసారి కెమెరా పెట్టేసరికల్లా ఆ ఫేస్లో చిన్న స్మైల్ ఉంటుంది చూడండి, అది ప్రైజ్లెస్ అనమాట. ఇదిగోండి, ఇంకా ఇంట్లో అన్నీ సర్దేసుకొని టీలు అవి తాగేసి ఇంకా గుడికైతే స్టార్ట్ అవుతున్నాము. ఈ మా ఊర్లో కోతులు బాగా ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే మాది శ్రీశైలం అడవులు ఉంటాయి కదా, వాటికి దగ్గరలో అనమాట మా ఊరు. ఆ ఊర్లో అంటే అడవుల్లో బాగా కోతులు అవి ఉంటాయి కాబట్టి మాకు రెగ్యులర్గా కోతులు అవన్నీ వస్తుంటాయి. మేము చూడటం కొత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలు మేమందరం అవి కోతులు అన్నీ చూస్తూ ఉన్నామన్నమాట. ఇదిగోండి, ఇంకా గుడికి అయితే దగ్గరలోకి వచ్చేసాము. ఇదిగోండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట గుడి, ఆంజనేయ స్వామి గుడి. ఇది స్వయంభుగా వెలిచిన గుడి అనమాట. ఇంతకుముందు ఇటంతా కూడా ఒకప్పట్లో ఇటంతా బాగా పొలాలు అవన్నమాట. ఇప్పుడు గుడి ఉండేసరికల్లా ఇక్కడ రోడ్డు వేయటము, పొలాల చుట్టూ ఇట్లా ఈ గుడిని కొంచెం బాగా డెవలప్ చేయటము. ఇది స్టెప్ బై స్టెప్గా డెవలప్ చేసిన గుడి అనమాట. ఫస్ట్ ఒక చిన్న రాయి, ఆ తర్వాత చిన్న గోడలు, తర్వాత డ్రిల్స్, ఇట్లా పెద్దగా మంచిగా కట్టారు. ఇదిగోండి, ఇంకా కారు దిగిన వెంటనే మేము మా చెల్లెలు మా తమ్ముళ్ళు మేమందరం నానమ్మ తాతయ్యని పెట్టుకొని ఒక ఫోటో అయితే దిగామన్నమాట. చక్కగా ఇవన్నీ మెమరీస్ లాగా ఉంటాయండి. ఒక 4 సంవత్సరాలు ఆగిన తర్వాత ఈ వీడియో చూసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా. ఒకవేళ వీడియోస్ తీయకపోతే ఇవన్నీ మనకు అసలు గుర్తుండవు. ఆ రోజు వెళ్ళొచ్చాము అని మాత్రమే గుర్తుంటుంది, కానీ ఇలా చేసాం అలా చేసాం అలా నవ్వుకున్నాం అసలు ఇవేమీ గుర్తుండవు అనమాట. ఇంకా కార్ అవన్నీ పార్క్ చేసేసి ఇంకా మాకు కావాల్సిన సామాన్లన్నీ కూడా కార్లో వేయించి తీసుకొని ఇంకా గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. ముందుగా అయితే ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ, అలాగే ఇక్కడ అమ్మవారు ఉంటారనమాట. ఈ రెండింటిని దర్శనం చేసుకొని ఆ తర్వాత మెయిన్ గుడికి అయితే వెళ్తాము. ఒక మంచి విషయం ఏంటి అంటే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ ఉందండి. ఆ ఇన్స్టాగ్రామ్లో కూడా 20K+ సబ్స్క్రైబర్స్ అంటే ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ రీచ్ అయ్యాము. సో మీరు ఎవరన్నా ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫాలో అయిపోతుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. తప్పకుండా చూసి మీకు నచ్చితే అక్కడ కూడా ఫాలో అవ్వటం
రావడానికి ట్రై చేయండి. ఇదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది. చుట్టూరు చూసారా ఎంత గడ్డి ఇదంతా మొలిచిందో. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, చిన్న వర్షానికైనా కానీ ఆ చెట్లన్నీ బాగా మొలిచేస్తాయి అనమాట. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటారు. ఈ గుడి మెయింటెనెన్స్ చాలా చక్కగా బాగుంటుంది. ఇప్పుడు బాగా వర్షాలు చల్లగా క్లైమేట్ ఉండటంతో ఇదిగోండి చక్కగా ఇదంతా గ్రీనరీగా బాగుందనమాట. ఇంకా మేము గుళ్ళో అవన్నీ చూసేసుకొని ఇక్కడ ఒక చిన్న కాలువ ఉంటే ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి నేను మా చెల్లెలు మదులుతున్నాము. మా అమ్మ వాళ్ళైతే పొంగల్ పెట్టడానికి అవన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట. నేను పుట్టింటి తరపున వచ్చాను కాబట్టి నాకు పెద్దగా ఏం పని లేదు. ఊరినే పిల్లల్ని నాన్న వాళ్ళకి అప్పచెప్పేసి ఇంకా నేనైతే చక్కగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను, ఆడుకుంటున్నాను. అదే ఒకవేళ నా రెస్పాన్సిబిలిటీ వచ్చిందనుకోండి, నేను పనుల్లో బిజీ అయిపోతాను. ఇలాంటివి చిన్న చిన్నవన్నీ కూడా మిస్ అయిపోతాను అనిపిస్తుంది. ఇంకా మేము ఇంతకుముందు పెళ్ళి కాకముందు అయితే బాగా ఆడుకునే వాళ్ళం అన్నమాట. వాటర్లో దిగేసి కాసేపు అట్లాగా సరదాగా ఆడుకొని అప్పుడు బయటకు వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా ఏం ప్లాన్ చేసుకోలేదు. లేదు అంటే ఇంకొక డ్రెస్ ఎక్స్ట్రా తీసుకెళ్ళి చక్కగా వాటర్లో దిగి అట్లాగా ఆడుకుంటూ కాసేపు బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళము. ఇక్కడ లైట్గా కొంచెం లోతు తక్కువ ఉంది, కానీ కొంచెం ముందుకెళ్తే లోతు ఎక్కువగా ఉంటుంది. లేదంటే ఆ గట్టు మీద కూర్చున్నాం అనుకోండి చాలా చక్కగా బాగుంటుందన్నమాట. ఎదురుగా ఉంది చూడండి, ఆ పెద్ద గట్టు మీద కూర్చుంటే కాలు కిందకి వేసుకొని కూర్చుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. అటు వెళ్ళటానికి కొంచెం లోతు ఎక్కువగా ఉంది అనేసి ఇంకా నేను నా చెల్లి ఇక్కడ కూర్చున్నాము. సరే ఇంకా కాసేపట్లాగా బయట తిరిగేసి వచ్చాము కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు పొంగల్ పెట్టడానికి రండి రండి అని ఒకటే గోల చేస్తే ఇంకా పొంగల్ పెడుతున్నారని ఇటు వచ్చేసాము. ఇది వచ్చేసి సత్రం అండి. సత్రాలు ఎందుకు కడతారో మీకు ఐడియా ఉండొచ్చో లేదో అయితే నాకు తెలియదు, కానీ నేను ఒక చిన్న మాట చెప్తాను. మనకి సిటీల్లో అయితే రూమ్స్ లేదు అంటే ఇట్లాగా మనకి ఉంటుంటాయి కదా, మనం రెంట్కి తీసుకోవచ్చు అట్లాగా. కానీ ఇట్లాగా ఊళ్ళో రూమ్స్ అలాంటివి ఉండవు కాబట్టి ఎవరన్నా ఊళ్ళో పని ఉండి వస్తే వాళ్ళకి కనుక ఆ ఊళ్ళో సొంత ఇల్లు లేకపోతే ఇట్లాగా సత్రాల్లో ఉండటానికి ఊళ్ళో వాళ్ళు కలిసి సత్రం కడతారన్నమాట. మా బాబాయ్ వాళ్ళందరూ కలిసి కట్టించిన సత్రం అండి. ఇప్పుడు ఇక్కడే పొంగల్ అవన్నీ పెట్టుకున్నాం. ఇది ఒక రూమ్, దీని పక్కన ఇంకొక రూమ్ కూడా ఉంది. సత్రాలు ఎందుకు కడతారంటే ఊళ్ళోకి ఎవరన్నా వచ్చినప్పుడు ఇక్కడ మనకి రూమ్స్ అటువంటి ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి సత్రాలు కడతారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు చక్కగా సౌకర్యంగా ఉండొచ్చు. ఇలాగా 2 గదులు ఉన్నాయన్నమాట. ఈ పక్కన ఇంకొకటి ఉంది, ఒక పెద్ద ఓపెన్ ప్లేస్. ఇదిగోండి ఇంకా పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు. మేమైతే ఇంకా అమ్మ పొంగల్ పెడుతూ ఇట్లాగా కాళ్ళకి పసుపు బొట్టు ఇవన్నీ కామన్ కదా, ఇంక ఇవన్నీ మా చెల్లి నాకు చేస్తూ ఉంటుందన్నమాట. ఇదిగోండి పొంగల్ పెట్టారు, చక్కగా పొంగల్ అయితే రెడీ అవుతూ ఉంది. ఇక్కడ నేనేదో కొంచెం స్టైల్గా కూర్చున్నాను, కానీ పొంగల్ ఇవన్నీ కూడా చక్కగా మా అమ్మే పెట్టిందనమాట. ఒక చిన్న రీల్ తీశాను, అందుకోసం నేను ఇక్కడ కూర్చున్నాను. ఆ రీల్స్ అలాంటివన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేయవచ్చు కదా, బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అన్నీ కూడా నేను ఇక్కడ యూట్యూబ్లో పెట్టినవన్నీ కూడా నేను అక్కడ కొన్ని పెడుతూ ఉంటాను అనమాట. సో మీరు అక్కడ ఫాలో అయిపోతూ ఉంటే నేను చేసే రీల్స్ అలాంటివన్నీ కూడా మీరు అక్కడ చూస్తూ ఉండొచ్చు. మాటల్లోనే అమ్మవాళ్ళు పొంగల్ ఇవన్నీ పెట్టేశారండి. ఇంకా దేవుడికి కావాల్సిన సామాన్లు పొంగళ్ళు ఇవన్నీ పెట్టుకున్నాం కదా, పొంగలి పానకం వడపప్పు పెడతారనమాట. సో వీటిని తీసుకొని అలాగే ఇంకా దేవుడికి ఆకు పూజ చేపిస్తున్నారు ఆంజనేయ స్వామికి. అందుకే ఇంకా ఆకు పూజకు సంబంధించినవన్నీ కూడా మేము గుంటూరు నుంచే తీసుకెళ్ళాము. ఇంక వీటన్నిటిని తీసుకెళ్ళి గుళ్ళో కూర్చొని పూజ చేయించుకోవాలి. ఇదిగోండి ఈ మధ్య గుడి ఇంకొంచెం డెవలప్ చేసి చుట్టూరు కూడా గోడలు పిట్ట గోడలు అంటారు కదా, వాటన్నిటిని కట్టారు. వెనక పెద్ద చెట్టు ఉంది చూడండి, అక్కడ అసలు మేము పొంగల్ పెడతామన్నమాట ఎప్పుడు కూడా. ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడ్డాయి కదా, అక్కడ ఉన్న పొయ్యిలు మంట రావట్లేదు. అందుకే ఇటు సత్రంలోకి వచ్చాం. కానీ లేదు అంటే చెట్టు కింద కూర్చుంటే చాలా చక్కగా ఉంటుంది. అక్కడ ఇంకా మనకి కూర్చోటానికి బల్లలు అవన్నీ సౌకర్యంగా బాగుంటుందన్నమాట. స్వామి ఇంతకుముందు ఇక్కడ పొలాలు అవి ఉంటాయన్నమాట. ఎవరో ఒకరు దున్నుతుంటే ఒక రాయి అడ్డం వచ్చింది అని చూస్తే ఆ రాయి మొత్తం కూడా ఆంజనేయ స్వామి రూపంలో ఉండటంతో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిని కట్టేశారు. ఇదిగోండి ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట.
గుడి చుట్టూ ఒక 5 రౌండ్లు తిరిగేసి ఇంక మేము గుళ్ళోకి వెళ్ళి పూజ అయితే చేయించుకోవాలి. అమ్మవాళ్ళు ఈరోజు ఆకు పూజ చేయించుకుంటా అని మొక్కున్నారనమాట. అందుకే ఇంక వాళ్ళందరూ ఆకు పూజ చేయించుకోవడానికి కూర్చుంటున్నారు. నేనైతే చెప్పానుగా ఇంక మనం ఖాళీ ఇంకా చుట్టూరు పిల్లల్ని వేసుకొని తిరుగుతూ వాళ్ళతో పాటు చక్కగా తిరుగుతూ ఎంజాయ్ చేయటమే. ఇదిగోండి ఇంకా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఇంకా చుట్టూరు తిరిగేసి ఇంకా గుళ్ళోకి అయితే వెళ్తున్నారు. ఇక్కడ ఆకు పూజ స్వయంగా మన చేతే చేపిస్తారండి పంతులు గారు. మనం కూర్చుంటే చాలు, వాళ్ళు పాలు పోసి కడగటము, నెయ్యి ఇట్లా అభిషేకాలు ఉంటాయి కదా, వాటిని మన చేతిని మనం చేతితో పట్టుకొని స్వామిని తాకుతూ మనం చేపించుకోవచ్చు అనమాట. ఇక్కడ అసలైన మెయిన్ మనకి బాగుండేది ఇదే అనమాట. ఇక్కడ స్వామివారిని మనమే పట్టుకొని మనమే అభిషేకాలు అవన్నీ చేయవచ్చు. పంతులు గారి దగ్గర ఉండి చేపిస్తారు. ఇక్కడ మనకి పూజారులు వీళ్ళందరూ డైలీ ఉంటారండి. మనం ఏ రోజు వెళ్ళినా కానీ మనం పూజలు చేయించుకోవచ్చు. లేదు అంటే మనకి పంతులు గారు ఆ ఊరు తెలుసుంటే ముందుగా చెప్తే ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అని పంతులు గారు చెప్తారనమాట. ఇంక వాటి ప్రకారంగా వెళ్ళటమే. మేమైతే రెగ్యులర్గా ఎప్పుడు చేయించుకుంటూ ఉంటాం కాబట్టి మాకు కావాల్సిన వస్తువులు అవేంటి అని అన్నీ తెలుసు. ఇంకా అందుకే మేము డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి చక్కగా పూజ చేయించుకున్నాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పొంగల్ ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడే తింటాము. ఎప్పుడైతే ఆ చెట్టు కింద కూర్చొని తింటాము కాబట్టి ఇప్పుడు వర్షాలు ఉండడంతో ఇంకా ఇక్కడ సత్రంలో కూర్చొని చేయించుకున్నాము, తిన్నామన్నమాట. ఆ సత్రం వచ్చేసి మా నాన్న వాళ్ళ వంశం వాళ్ళు, పాసం మా నాన్న వాళ్ళ ఇంటి పేరు పాసము. ఆ పాసం బ్రదర్స్ ఉంటారు కదా, సో ఇంకా వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఆ ఇంటి తరపున వాళ్ళందరూ కలిసి కట్టించిన సత్రం అనమాట. వచ్చే ముందుగా పిల్లలైతే ఈ ట్రాక్టర్ ఎక్కి ఒకటే ఆడుతున్నారు, తిప్పొద్దంటే అసలు ఒకటే తిప్పుతున్నారనమాట బటన్స్ అవి నొక్కటంతో. ఇంకా ఆ ట్రాక్టర్ అతనికి భయం వేసి అక్కడ నుంచి ట్రాక్టర్ తీసుకెళ్ళిపోయి వేరే చోట పార్క్ చేశారు. లేదంటే ట్రాక్టర్తో పిల్లలతో చాలా ఇబ్బంది. వీళ్ళకేమే చెప్తే వినరు, ఆగరు. ఇంకా అందుకే ట్రాక్టర్ అతనికి చెప్తే అది తీసుకెళ్ళి పక్కన పెట్టేశారు మా పిల్లలకి భయపడి. నమస్కారం. ఇది ఈపూరు మండలం వినుకొండ నియోజకవర్గంలో గుంటూరు జిల్లా. ప్రస్తుతానికి ఇప్పుడు అంతకుముందు గుంటూరు జిల్లా, ఇప్పుడు వచ్చేసి పల్నాడు జిల్లా. ఇక్కడ వచ్చేసి స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి. ఈ గుడి చాలా ప్రసిద్ధి గలది, చాలా మహిమ గల స్వామి ఆంజనేయ స్వామి. ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అనేది భక్తుల నమ్మకం. ఇక్కడైతే చాలా ప్రసిద్ధి గల ఆంజనేయ స్వామి. మేము ఇక్కడికి పొంగలు పెట్టుకొని వెళ్దామని, మేము ఏ కార్యక్రమం చేసినా కానీ ఈ స్వామిని ముందుగా కొలుసుకున్న తర్వాతనే ఏదైనా మొదలు పెడతాము. మేము ఇక్కడ పొంగలు పెట్టుకొని దర్శనం చేసుకుందామని వచ్చాము. చాలా బాగా పూజ చేయించుకున్నాము, బాగుంది. వాతావరణం కూడా చల్లగా ఉండటం వల్ల మేము హ్యాపీగా ఇక్కడ సంతోషంగా కాసేపు పిల్లలతో ఆడుకున్నాము. ఎంత కొండ ప్రాంతం, చాలా చల్లగా ఉంటుంది, వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉంటుంది. ఎవరైనా సరే ఒకసారి వచ్చి ఇక్కడ వస్తే మీరు పొంగలు చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది, గుడిలో దర్శనం చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇక్కడ. అదండి మా నాన్నగారిని 2 మాటలు గుడి గురించి చెప్పమంటే చాలా చక్కగా చెప్పారు. మేమందరం ఇప్పుడు ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా అందరం మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. సో ఇప్పుడైతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి. అండి మాకు ఈ స్వామి వారంటే చాలా నమ్మకం అనమాట. ఏ పూజలు ఏ మంచి కార్యం మేము మొదలు పెట్టాలన్నా కానీ ముందు దేవుడికి పెట్టుకొని ఆ తర్వాత మేము ఆ పనులన్నీ మొదలు పెడతాము. మాకు అంత నమ్మకం అనమాట. ఇదిగోండి ఇంకా పూజ తినటం ఇవన్నీ అయిపోయేసరికల్లా ఇంక ఇప్పుడు మళ్ళీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. ఇంక అందరం కలిసి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. వెళ్ళి కొంచెం సేపు అట్లాగా టైం స్పెండ్ చేసామండి. ఆ తర్వాత ఇంకా భోజనానికి టైం అయ్యేసరికల్లా ఇంకా భోజనం అన్నీ ఎదురుగా పెట్టుకుని తింటున్నాము. ఈరోజు నానమ్మ మేము రాకముందే వంట అదంతా చేసేసిందనమాట. పొద్దున్నే చిక్కుడుగాయ టమాటా, అలాగే టమాటా పప్పు, ఒక టమాటా పచ్చడి ఇవన్నీ చేసింది. ఇదిగోండి గడ్డ పెరుగు, మనకి ఇంత తిక్కుగా ఎంత గడ్డలాగా ఉంటుందా చెప్పండి, అది ఫ్రిడ్జ్లో పెట్టకుండానే గడ్డలాగా ఉందన్నమాట. ఎంత క్రీమీగా ఎంత రుచిగా ఉంటుందో అసలు భలే నచ్చుతుంది. అన్నం మొత్తం పెరుగన్నంతోనే తినేయాలనిపిస్తుంది. ఇదిగోండి ఇంకా అప్పడాలు వడియాలు ఇవన్నీ వేసేసింది అనమాట నానమ్మ. ఇంక అందరం కూర్చొని అన్నాలు అయితే తింటున్నాము. ఇంకెక్కువగా నేను ఫుడ్ తినే వీడియో అయితే ఏం తీయలేదండి, జస్ట్ ఇంతవరకైతే మేము ఫుడ్ వీడియో తీశాను. ఇంక అందరం కూర్చొని సరదాగా బాబాయ్ వాళ్ళం, పిన్ని వాళ్ళం, మా చెల్లెళ్ళు వీళ్ళందరూ కూర్చొని ఇంకా భోజనం అయితే తింటున్నాము. భోజనాలు అయిన తర్వాత ఇదిగోండి మా ఇంట్లో కోడి పిల్లలు ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా 4-5 కోళ్ళు ఉన్నాయి, అటు ఇటు తిరుగుతున్నాయి. కానీ ఇది పిల్లలు ఉన్నాయి కదా, చిట్టి పిల్లలు, కోడి పిల్లలు, అందుకే ఇది ఇంట్లోనే తిరుగుతుంది. పెద్ద కోళ్ళు అయితే బయటికి వెళ్ళిపోయినాయి అనమాట. అవన్నీ ఊరంతా తిరిగి వస్తాయి. కానీ ఇవి చిన్నవి అవ్వటంతో ఇంట్లో అక్కడక్కడే తిరుగుతున్నాయి. పిల్లలు అయితే చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నారు. పన్నీత్ కొంచెం ముందుకు రా, పన్నీత్ కొంచెం ముందుకెళ్ళు, ముందుకు రా.
కొంచెం ముందుకంటే వెళ్ళు. ఇగో అయిపోయింది. ఇంకొచ్చేయి. భోజనం అవి చేసేసి ఇంకా రిలాక్స్గా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నారు. ఈరోజు చాలా ఎర్లీగా లేచారు కదా, ఇంకా అందుకే మేమందరం కూర్చొని కాసేపు అట్లాగా రెస్ట్ తీసుకొని ఇంకా గుంటూరు అయితే బయలుదేరాలి. ఇక్కడ నానమ్మ థమ్సప్ అయితే తెప్పిస్తే ఇంక వాటిని తాగుతున్నాం అనమాట. మా వారికి అసలు పల్లెటూరు వాతావరణమే తెలీదు. ఫస్ట్ టైం ఇట్లాగ ఊరు తెచ్చేసరికల్లా, ఇంతకుముందు ఒకసారి వచ్చాము, ఇప్పుడు రెండోసారిలేండి. ఫస్ట్ టైం ఇట్లా తెచ్చేసరికల్లా కొంచెం ఏమంటారంటే ఫీలింగ్ ఏం చెప్పాలి, తనకి ఈ ఊరు అలవాటు లేక కొంచెం కొత్తగా ఉండి అట్లాగా పనుకొని నవ్వుతూ ఉన్నారు. ఇదిగోండి, నిన్న మా నాన్నమ్మ వాళ్ళు ఇంటి ఎదురుగా చూపించలేదు కదా, ఇంటి ఎదురంతా ఇలా ఉంటుందన్నమాట. ఈ రైట్ సైడ్ అయితే మనకి వేప చెట్లు అవి ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఇట్లాగా బోరు, ఇట్లాగా గిన్నెలు కడగటానికి ఇలా ఉంటుంది. ఎదురుగా నడవటానికి అయితే ఈ బండలు ఉంటాయి. సో ఇట్లా ఉంటుందన్నమాట ఎదురు. అవి గోండి కోళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఇంకా మేము బయలుదేరుతున్నామన్నమాట. 5 అయింది ఎగ్జాక్ట్గా, టైం 5 అవుతుంది. ఇంకా 5కి అయితే ఇంకా మేము బయలుదేరుతూ, మాకు పోలేరమ్మ గుడి ఉంటుందన్నమాట, మా గ్రామ దేవత. ఈ అమ్మవారికి కూడా ఒక కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేటప్పుడు దండం మీద పెట్టుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాం గుంటూరు. మొన్న రీసెంట్గా ఈ గుడి డెవలప్ చేయడానికి అందరు చందా వేసుకున్నారు. ఇదిగోండి, మా నాన్నగారి పేరు కూడా 2వ వరుసలో ఉంది చూడండి. శ్రీ పాసం పెద్దనాచరయ్య శ్రీ లక్ష్మి కుమారుడు లోకేష్ అనేసి మా నాన్నగారు అయితే 51,000 రాపిచ్చారు అనేసి ఇక్కడ మనకి గోడ మీద చెక్కి పెట్టారనమాట. పల్లెటూరులో ఇలాగే రాస్తుంటారు కదా, సిటీలో మనం ఎక్కడ కూడా ఇవి చాలా తక్కువగా చూస్తుంటాము. అలాగే ఒక 20,000 ఇచ్చిన వాళ్ళందరి పేర్లు కూడా ఇట్లాగా అన్నీ చక్కగా రాసి పెట్టారనమాట. ముందైతే స్వామివారి పేరు, అంటే మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం చూడండి, ఆ స్వామివారికి సంబంధించిన నిధి కొంచెం ఆ డబ్బులు ఉంటే ఆ డబ్బు పేరు స్వామివారి పేరు, ఆ తర్వాత మా నాన్నగారి పేరు రాశారు. అదే చూపిస్తున్నారనమాట నాకు మా పిల్లలకి. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నామండి. దారిలో ఈసారి పిల్లలు అసలు ఎక్కడ విసిగించలేదు, వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేశారు, నన్ను కూడా ప్రశాంతంగా ఉండిచ్చారు. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. మాకు అక్కడ నుంచి రావడానికి 2.5 hours టైం పడుతుంది అంతే, ఇంకంతకన్నా ఎక్కువ పట్టదు. ఇంకా పిల్లలు బిస్కెట్స్ అవి తింటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇంకా మేము కూడా టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంతసేపు అక్కడ ఊళ్ళో మంచిగా టైం స్పెండ్ చేసి రావాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఇంకా 7:30, 8 కల్లా అయితే ఇంటికి వచ్చేసాము. సో చూసారు కదండి, ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇలా షూట్ చేశాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.